ట్రిబ్యునల్ రాష్ట్రాలకు నీళ్లు కేటాయిస్తే ఆ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం. గోదావరి నది మీద కూడా 1980వ సంవత్సరంలో బచావత్ గారు, ఆ జడ్జి గారి పేరు బచావత్, 1980లో ఆయన గోదావరి అవార్డు పాస్ చేశాడు. 80లో గోదావరి అవార్డు పాస్ చేసినప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణ ఏర్పడలేదు. ఆ రోజు ఆయన ఏం చెప్పాడంటే మహారాష్ట్ర తర్వాత కొన్ని నదులకు సంబంధించేమో రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. కొన్ని స్ట్రీమ్స్కు సంబంధించి ఆల్ వాటర్ బిలాంగ్స్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. సో ఆ రోజు ఆంధ్రప్రదేశ్గా చెప్పాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణకు గోదావరి నదిలో మనకు జీవోలు ఇచ్చారు. 968 టీఎంసీలకు వివిధ ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు కేటాయించారు. మనం ఆ 968కి ప్రాజెక్టులు రూపకల్పన చేసుకున్నాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, ఈ 200 టీఎంసీలు అదనంగా వరద జలాలు, ఈ వరద జలాలను నేను బనకచెర్ల తీసుకుపోతాను అంటున్నది. మనం అంటున్న పాయింట్ ఏంది, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగలేదు కదా. అసలు వరద జలాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఆ ఉన్న వాటిని మరి తెలంగాణకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంతనో లెక్క తేలాలనా వద్దా. అసలు మన గోదావరి నదిలో నికర జలాలే మాట్లాడుకుంటాం తప్ప వరద జలాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులు కట్టరు. మరి ఆ నికర జలాలు ఉన్నాయా, వరద జలాలు ఉన్నాయా, ఎన్ని నీళ్లు ఉన్నాయని లెక్క తేలినాక అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్ర వాటా ఎంతో లెక్క తేలినాక నువ్వు ప్రాజెక్టు కట్టాలి. కానీ లెక్క తేలకుండా, ఏది మాట్లాడకుండా, ఢిల్లీ తన చేతిలో ఉందని, చంద్రబాబు చెప్పు చేతుల్లో బీజేపీ ఉంది కనుక బుల్డోజ్ చేసి ఇవాళ గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించే కుట్ర జరుగుతూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, గట్టిగా మాట్లాడి మా లెక్కేందో తేలకుండా నువ్వు ఎట్లా కడతావు అని నిలదీస్తలేడు. అవన్నీ కూడా నేను ముందు ముందు మీకు చూపిస్తాను. సో ఇది అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 200 టీఎంసీల నీళ్లను, గోదావరి నీళ్లను రాయలసీమకు మళ్లించేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. నెక్స్ట్.